హలో, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చాను మీ ముందుకు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. జనవరి 31 డెడ్ లైన్, మీ రేషన్ కార్డు రద్దే అని. నిజంగానే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. అయితే అందరివి కావు, కొంతమందివి అవుతాయి. అసలు నిజంగా రేషన్ కార్డు రద్దు చేస్తారా అంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అయితే అక్కడ మీ తప్పు ఉండాలి. మీ తప్పు ఉంటేనే రేషన్ కార్డు రద్దు అవుతుంది. గవర్నమెంట్ కావాలని అయితే ఎవరిది చేయదు. మీరు ఒకవేళ గవర్నమెంట్ అడిగినటువంటి ఒక పని చేయకపోతే మాత్రం మీ రేషన్ కార్డు ఖచ్చితంగా రద్దు కాబోతుంది. ఆ రేషన్ కార్డు ఎందుకు రద్దు అవుతుంది, ఎవరిది రద్దు అవుతుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఊర్లలో మీరు చూసింటారు, మన ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటే రేషన్ కార్డు కోసం చాలా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినాయి. అంటే అక్కడ రేషన్ కార్డుతోనే, అంటే రేషన్ కార్డు ఉంటేనే ఈ 6 గ్యారెంటీలు అమలవుతాయి. అంటే ఈ గృహలక్ష్మికి సంబంధించి 2500 కానీ, ఇక ఉచిత కరెంటు కానీ, గ్యాస్ కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది. మరి రేషన్ కార్డులో ప్రజెంట్ ఉన్నటువంటి లక్షల 84 లక్షల రేషన్ కార్డుల్లో కొన్ని బోగస్ ఉన్నాయి, వాటిని ఏరేస్తామని చెప్తున్నారు. మరి ఈ ఏరేయడానికి ఒక కొత్త పని అయితే గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దానికి జనవరి 31 లాస్ట్ డేట్ అని చెప్పింది. ఆ లోపల మీరు కనుక ఆ పని చేయకపోతే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు అయితే రద్దు అయిపోతుంది. అసలు జనవరి 31 లోపల మీరు ఏం చేయాలి? చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ నేను చెప్పబోయేటువంటి వర్క్ ఆల్రెడీ కంప్లీట్ కూడా అయి ఉంటుంది. కొంతమంది చేసుకోకపోయి ఉంటారు. ఏమవుతుందిలే, రేషన్ కార్డు రద్దు అవుతుందా చూద్దాం రద్దు చేసినప్పుడు అంటే. ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ దాంట్లో కొత్త రేషన్ కార్డు తీసుకురావాలంటే 1,00,000 కండిషన్లు పెడతారు. ఆల్రెడీ మీకు ఐటీ కట్టిండ్రు అంటారు, లేకుంటే ఇంకేదో కారు ఉంది అంటారు, మీకు ఇల్లు ఉంది అంటారు. ఇట్లా 1,00,000 కండిషన్లు పెడతారు. కాబట్టి ఉన్న రేషన్ కార్డును పోగొట్టుకోకుండా మీరు ఏం చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికి జనవరి 31 డెడ్ లైను. ఒకవేళ ఆ లోపల మీరు కనుక ఈకేవైసీ అనే ఒక ప్రక్రియ కనుక మీరు పూర్తి చేసుకోకపోతే ఖచ్చితంగా రేషన్ కార్డు మీకు రద్దు అవుతుంది. అసలు ఈకేవైసీ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. జనవరి 31 లోపలనే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరైనా సరే మీరు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే, మీ రేషన్ కార్డు ఖచ్చితంగా రద్దు అయిపోతుంది. దానికి జనవరి 31 లాస్ట్ డేటు. జనవరి 31లోగానే మీరు ఈకేవైసీ చేసుకోవాలి. దీనికోసం మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు మీరు ఎక్కడైనా ఉండొచ్చు. మీరు హైదరాబాద్లో ఉండండి, ఊర్లలో ఉండండి, లేకుంటే ఎక్కడనో వలస పోయి ఇంకో దగ్గర ఉండండి. ఖచ్చితంగా రేషన్ కార్డు ఎక్కడుంటే అక్కడికే పోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు సమీపంలో ఉన్నటువంటి రేషన్ కార్డుకి వెళ్ళాలి. మీకు సమీపంలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా సరే మీరు, అంటే ఇప్పుడు కొంతమంది ఊర్ల నుంచి వచ్చి సిటీకి వస్తారు, సిటీలో వలస వచ్చి ఇక్కడే ఉంటారు. మీకు అట్టగే రేషన్ కార్డు చాలా, అంటే దగ్గరలో రేషన్ షాపులు చాలా ఉంటాయి. ఏ రేషన్ కార్డ్ షాప్ కానీ వెళ్ళండి, అక్కడ వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దానికి 31 లాస్ట్ డేట్. ఖచ్చితంగా 31 లోపలనే మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 లోపల మీరు చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈకేవైసీ కనుక చేసుకోలేదు అనుకుంటే మీ రేషన్ కార్డు రద్దు అయిపోతుంది. రేషన్ కార్డు రద్దు. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్లు లేదు. అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అరే మేము 4 ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్, 2 అవైలబుల్ లేరు, మేము 2 ఉన్నాం. మీరు 2 పోయి చేసుకోరు. మీరు 2 అవైలబుల్ ఎవరైతే ఉన్నారో మీ 2 పోయి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏం లేదు, అక్కడ రేషన్ కార్డు వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది, అక్కడ పోయి తంబు పెట్టాలి అంతే. ఆ తంబు పెడితే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 లింక్ అయిపోతాయి, ఆటోమేటిక్గా లింక్ అయిపోతాయి. అదే ఈకేవైసీ అంటే నో యువర్ కస్టమర్. అంటే కస్టమరు ఎవరు ఏంటి అనేది ఒక పర్ఫెక్ట్గా తెలుసుకోవడం కోసం మనం బ్యాంకులలో చాలామంది చేసుకుంటూ ఉంటారు ఈకేవైసీ. అట్లే ఇది కూడా మొబైల్ కోసం చేసుకుంటాం కేవైసీ, బ్యాంకుల కోసం చేసుకుంటాం కేవైసీ. అట్లే ఇప్పుడు కూడా రేషన్ కార్డు కోసము కేవైసీ చేసుకుంటాం. ఇందాకనే మనం చెప్పుకున్నాం, 4 ఉన్నారు, 2 చేసుకున్నారు, 2 చేసుకోలే. ఆ 2 అంటే కార్డులో 4 ఉంటే
ఎవరైతే ఈకేవైసీ చేయలేదో వాళ్ళ ఇద్దరు డిలీట్ అయిపోతారు, మిగతా ఇద్దరికి మాత్రము రేషన్ వస్తుంది, వాళ్ళు రేషన్ కార్డులో ఉంటారు. తర్వాత ఒకవేళ దీనికి మళ్ళీ గవర్నమెంట్ ఛాన్స్ ఇస్తుండొచ్చు, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఎక్కడన్నా పోయి చదువుతూ ఉంటారు, పిల్లలు ఉంటారు, వేరే రాష్ట్రాల్లో పోయి ఉంటారు, అటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏం చేయాలనేది తర్వాత గవర్నమెంట్ చెప్తుండొచ్చు 31 తర్వాత ఏం చేయాలనేది. కాబట్టి వాళ్ళు రాలేరు అంటే 31 లోపల రాలేరు అనుకుంటే మాత్రం ఇద్దరుంటే ఇద్దరు, ఒకరుంటే ఒకరు, ఎంతమంది ఉంటే అందరు పోయి మాత్రం ఈకేవైసీ చేసుకోరు. అప్పుడు మీ కార్డు యాక్టివ్లో ఉంటుంది, తర్వాత మెంబర్స్ని యాడ్ చేసుకోవడము ఈజీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమంది 31 లోపల ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఇక లేదు అంటే ఎవరు చేసుకోకపోతే ఖచ్చితంగా రేషన్ కార్డు రద్దు అయిపోతుంది. ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు మీకు, మేము ముగ్గురం ఉన్నాం, నేను ఒక్కరిని పోయి ఇప్పుడు ప్రజెంట్ ఈకేవైసీ చేసుకుంటా, తర్వాత ఇంకొక ఆయన పోయి ఇంకో దగ్గర చేసుకుంటాడు, ఇంకొకరు పోయి ఇంకో దగ్గర చేసుకుంటాడు అంటే అట్లా కుదరదు. మీ కుటుంబంలో ఒక మంది ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకటేసారి ఒక దగ్గర కలిసి ఒకేసారి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఒకరు పోయి ఒకసారి చేసుకుంటాం, ఇంకోరు పోయి ఇంకోసారి చేసుకుంటాం అంటే అది ఇక్కడ కుదిరే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమంది ఒకటేసారి అందరూ ఒక కలిసిపోయి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇది బోకస్ కార్డుల ఏరువేత కోసమే ఇది చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది, అంటే తెలంగాణలో ఉన్నటువంటి జనాభా సంఖ్య కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి, అంటే కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువ ఉంది, వాటిని నేరేస్తామని చెప్తున్నారు. సరే, అంటే కొంతమంది ఒకటి కాకుంటే 2, 3 అట్లా కూడా రేషన్ కార్డులు తీసుకున్న మహానుభావులు ఉన్నారంట. అయితే మరి అటువంటి వాళ్ళు అంటే ఆధార్ లింక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకటే రేషన్ కార్డు అవుతుంది, ఇంకో దానికి ఆధార్ లింక్ కాదు కాబట్టి అవన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి బోగస్ కార్డుల ఏరువేత కోసమే, ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీస్ అమలు చేయబోతున్నారు. కాబట్టి ఇవి ఖచ్చితంగా అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే అందిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి వాళ్ళ కోసమే ఈకేవైసీ చేసుకునే పని పెట్టింది. ఎప్పటి నుంచో ఇది నడుస్తుంది. ఊర్లలో మనం చూస్తూనే ఉన్నాము, ఆధార్ కార్డు రేషన్ షాప్కి వెళ్ళాలంట, తంబు పెట్టాలంట అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అది ఇన్ని రోజులు ఎలక్షన్లు అవి ఇవి పోస్ట్ పోన్ అయికుంటూ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా December 31 లాస్ట్ అని చెప్పింది. కాబట్టి ఆ లోపల ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి. ఈ బోగస్ కార్డులను ఏరువేయనికే గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి, ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకునే ముందు మీరు ఆధార్ కార్డు ఏమైనా తప్పులు ఉన్నట్టయితే, ఒక్కోసారి ఆధార్ కార్డులో పేరు తప్పు ఉంటుంది, ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు ఇక్కడ ఉన్నటువంటి పేరు మ్యాచ్ కాకపోవచ్చు, ఇంకా లేదంటే కొంతమందికి తంబు కరెక్ట్ పడకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తంబు పెట్టడానికి పోతే అది డిటెక్ట్ అయ్యేది, కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది. అటువంటి వాళ్ళు ఆధార్ కార్డులో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ మీరు పోయి ఏం చేయాలంటే ఆధార్ కార్డును సరి చేసుకోండి. మీరు పేర్లు కానీ మిగిలిన తంబుకు సంబంధించి కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సరి చేసుకొని రేషన్ షాప్కి వెళ్ళండి. లేకపోతే మీరు ఈకేవైసీకి వెళ్ళినా కానీ అది డిటెక్ట్ చేయదు, అది మ్యాచ్ కాదు. కాబట్టి అక్కడ మళ్ళీ ఫెయిల్ అవుతుంది. మళ్ళీ మీరు ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ డబల్ పనులు చేయకుండా ఈ ఆధార్ కార్డులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఫస్ట్ సరి చేసుకోండి, తర్వాత ఈకేవైసీకి వెళ్ళండి. లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా కానీ ఈ ఆధార్ కార్డులో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకొని మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. కాబట్టి ఈకేవైసీ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఎంతమంది రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. నేను అనుకుంటా దాదాపు ఇప్పటి వరకు 80% మంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంట. ఇంకొక 20% మంది మాత్రమే పెండింగ్లో ఉన్నారు. ఆ 20% మంది ఇట్లే ఊర్లలో సిటీలలో ఉన్న వాళ్ళు, ఇంకా లేదంటే ఎక్కడో వలసపోయిన వాళ్ళు వీళ్ళు ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఇంకొక మీకు పెద్ద టైం కూడా లేదు, ఒక 1-2 వీక్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఆ లోపల ఎక్కడ రేషన్ కార్డు దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి, రేషన్ షాపు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. ఇది మ్యాండేటరీ, మస్ట్. ఓకే, మరి ఈకేవైసీ ఎట్లా చేసుకోవాలి? సరే, మరి ఈకేవైసీ ఎట్లా చేసుకోవాలి? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈకేవైసీ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఇందాకనే మనం చెప్పుకున్నాము, మీ సమీపంలో మీరు ఎక్కడైనా ఉండండి, తెలంగాణలో ఎక్కడైనా ఉండండి, మీరు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం వాళ్ళు ఆదిలాబాద్కి వెళ్ళి అక్కడనే ఉన్నారు, అక్కడనే వేసుకోండి ఈకేవైసీ. మీ రేషన్ షాప్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే సింపుల్, ఒక
బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది ఇక్కడ రేషన్ షాప్ దగ్గర. ఆ రేషన్ షాప్లో ఉన్నటువంటి బయోమెట్రిక్ మిషన్ దగ్గరికి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి ఒకటేసారి వెళ్ళి అక్కడ ఒక ఆ తంబు పెట్టేటువంటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ వాళ్ళు మీ రేషన్ కార్డ్ నెంబర్ చెప్తే ఆ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేర్లు డిస్ప్లే అవుతాయి. వాళ్ళు ఈకేవైసీ కోసం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మీరు ఆ తంబు పెట్టాలి. తంబు పెట్టేస్తే అక్కడ మీ ఆధార్ కార్డుకు లింక్ అయిపోతుంది. అంటే మీకు ఆధార్ కార్డు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ఆధార్ కార్డుకు ఈ రేషన్ కార్డు అనేది ఈ ఆధార్ కార్డుకు రేషన్ కార్డు అనేది లింక్ అయిపోతుంది. ఆ తంబు పెట్టినప్పుడు మీ పేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరు అక్కడ ఉన్నటువంటి పేరు ప్లస్ ఈ మీరు పెట్టినటువంటి తంబు అక్కడ ఉన్నటువంటి తంబు రెండు మ్యాచ్ అయిపోతే మీకు గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. ఓకే, ఈకేవైసీ కంప్లీటెడ్ అని వస్తుంది. గ్రీన్ లైట్ అనేది వస్తే మీకు ఈకేవైసీ కంప్లీట్ అయినట్టు. ఈ గ్రీన్ లైట్ వస్తే ఈకేవైసీ కంప్లీట్ వచ్చినట్టు. ఒకవేళ మీది ఏమైనా ప్రాబ్లం ఉంది అప్పుడు ఏమవుతుంది అంటే రెడ్ లైట్ వస్తుంది. ఈ రెడ్ లైట్ వస్తే మీకు ఈకేవైసీ కంప్లీట్ కానట్టు. అంటే ఏదో ప్రాబ్లం ఉంది, అంటే మీ పేరు అక్కడ పేరు మ్యాచ్ కావట్లేదు, లేకుంటే మీ తంబు ఆధార్ కార్డులో ఉన్నటువంటి తంబు మ్యాచ్ కావట్లేదు, కాబట్టి ఈకేవైసీ ఫెయిల్ అయినట్టు. అటువంటప్పుడు మళ్ళీ మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి మీవి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చేసుకొని మళ్ళీ వచ్చి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలా రెడ్ లైట్ ఉంటే ఇది చేసుకోవాల్సి వస్తుంది. మీ అందరూ కలిసి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళంతా అందరూ ఒకటేసారి వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు పోయి మాకు అక్కడ ఉన్నా నేను లేకుంటే నాకు టైం లేదు అటువంటివి కాకండి. ఏదో ఒక టైం మీకు వీకెండ్స్లోనే వెళ్ళండి, లేకుంటే ఆదివారం రోజైనా రేషన్ షాప్లు ఓపెనే ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు పోయి కాసేపు ఒక 5-10 నిమిషాల పనే కాబట్టి అక్కడ వెళ్ళి మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దీని ప్రాసెస్. ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ అసలు గవర్నమెంట్ ఈకేవైసీ ఎందుకు చేయాలనుకుంటుంది అంటే ఇక్కడ మెయిన్ ఇంతకుముందే మనం చెప్పినట్టు బోగస్ కార్లే ఏరేనికే. అంటే ఈ బోగస్ కార్డులు ఖచ్చితంగా చాలామంది అంటే ఇక్కడ ఏమైందంటే ఈకేవైసీ లేకపోవడం వల్ల ఏమైందంటే అంటే ఒక 10 ఏళ్ళ ఒక సంవత్సరం కింద వ్యక్తి చనిపోయినా ఆయన రేషన్ కార్డులో ఆయన పేరు తీసేయలేదు. ఆయన పేరు మీద రేషన్ తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఒక ఫ్యామిలీలో పెళ్ళయి ఉంటుంది, ఒక ఆడపిల్లకు పెళ్ళయి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది, వేరే వాళ్ళ పెళ్ళయి ఊరు మారిపోయి ఉంటారు. ఇట్లా అటువంటి వాళ్ళకు కూడా ఇంకా ఇక్కడనే వాళ్ళ రేషన్ కార్డు ఉండి వాళ్ళది ఇంకా రేషన్ తీసుకుంటా ఉన్నారు. ఇట్లా ఈ చనిపోయిన వారిని తొలగించడము, లేదు అంటే పెళ్ళైన వారిని తొలగించాలి, వీళ్ళన్నిటినీ కూడా నిన్న మనం అప్డేట్ చేయలే. అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి అట్లే నడిచిపోతూ ఉన్నది. కాబట్టి వీళ్ళందరినీ తొలగిస్తే అసలైన లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉంది, ఇప్పుడు వచ్చేటువంటి బియ్యం ఎంతమందికి ఇవ్వాలి, అసలు ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికే వీళ్ళు ఈకేవైసీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఈకేవైసీ చేయడం వల్ల వీళ్ళందరినీ తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా అంతేకాకుండా కొంతమంది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం డబల్, త్రిబుల్ రేషన్ కార్డులు కూడా ఉన్నాయట. ఇట్లా అంటే మరి వాళ్ళు అప్పుడు పరపతి ఉపయోగించుకొని తీసుకొని ఉంటారు, ఆ రాజకీయ పరపతి. అటువంటి రేషన్ కార్డులు అన్నిటిని తొలగించడము ఖచ్చితంగా. ఎంతమంది అంటే ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఒకటే రేషన్ కార్డు అంటే కొంతమంది 2, 3, 4 అట్లా తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎగిరిపోతారు. కాబట్టి ఒక కుటుంబానికి ఒకే రేషన్ కార్డు ఉండడానికి కూడా ఈకేవైసీ అనేది ఉపయోగపడుతుంది, మాకు ప్రాబ్లం కాకుండా ఉంటుందని గవర్నమెంట్ భావిస్తుంది. అందుకే ఈకేవైసీ అనేది మ్యాండేటరీ కంపల్సరీ అని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ జనవరి 31 ఖచ్చితంగా వెళ్ళి ఈకేవైసీ అనేది మాత్రము చేసుకోండి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం మీ రేషన్ కార్డు రద్దు కావడం అనేది ఖాయము. ఇప్పుడు వచ్చేటువంటి 6 గ్యారెంటీలకు కానీ భవిష్యత్తులో కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఇంకా ఇవన్నిటి కూడా రేషన్ కార్డే లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఎన్నో దగ్గర పనిచేస్తుంది. కాబట్టి
అందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా ఎవరైతే చేసుకోలేదో ఇప్పటివరకు దాదాపు ఒక 70-80% అయితే కంప్లీట్ అయిందని గవర్నమెంట్ చెప్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెళ్ళి ఈ కేవైసీ మాత్రము చేసుకోండి. లేకపోతే మాత్రము మీ రేషన్ కార్డు రద్దు కావడము ఖాయం. ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. మళ్ళీ ఇటువంటి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మేము మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరందరూ మా జిందగీ మీడియాను ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.